ఆ విషయాలు చర్చించి మేము టైం వేస్ట్ చేసుకోం. బట్ ఏం చర్చ జరిగింది ఏదైనా విషయాలు ఆల్రెడీ ఎవరు కూడా బాధ్యత స్పోక్స్ పర్సన్సా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల, సీనియర్ నాయకులు ఎవరికొరికి బాధ్యత అప్పచెప్తారు, వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒక్కడు గుర్తు, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం, కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం. ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసి ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయం వాస్తవం. మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మారు. 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకైతే ముందుంటారు. ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏందో ఇప్పటికీ ప్రజలు వివరించాలి. మీరు ప్రజలకు ఇప్పటి కూడా ఒక భయాందోళనలో ప్రజలున్నారు. అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం, ఒక్కొక్కరి పేరు 1,60,000 అప్పు అయింది. ఈ అప్పులు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీరుస్తుంది అని చెప్పేసి ప్రజలు ఒక వేచి చూస్తా ఉన్నారు. దాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా 6 లక్షల కోట్ల అప్పు చేసింది, 6 లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పి టైంపాస్ చేస్తూ కాలం వెలుగుచ్చే ప్రయత్నం, ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ గుర్తిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం చూరగొండాలంటే ఇప్పటికైనా కూడా మీ ప్లాన్ ఏంది? 6 లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు? ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారో మీరు చెప్పాలి. ఇది చెప్తేనే ప్రజలకు మీద విశ్వాసం ఏర్పడుతుంది. మళ్ళీ ఇదే 6 లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పి మళ్ళీ పోయినసారి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం గెలిచాం, మేము కొత్త గెలిచినప్పుడు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, అప్పుడు కొత్త గెలిచాం, మా తెలంగాణ రాష్ట్రం మేము కనీసం సంధానించుకోదా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఈ 2 సంవత్సరాలు టైంపాస్ చేసి అరే మొన్ననే కొత్తగా ఏర్పడ్డది సంధానించుకోద్దా అని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు విశ్వసించారు. మీద ఒక జాతీయ పార్టీ, గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి అనుభవం ఉన్న మీకు, దేశాన్ని పాలించే అనుభవం ఉన్నది. తీరుస్తారు 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారు, మీకు ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రజలకు వివరించి ప్రజల్లో ఒక భరోసా, విశ్వాసం నింపాల్సిన బాధ్యత ఉంది. నేను ఒకటే చెప్తున్నా ఇవాళ, సరే పైసలు ఖర్చు లేని పని మీరు చేయాలి. ఫస్ట్ పైసలు ఖర్చున్నదేమో అప్పులు అంటున్నారు. అప్పుల పాలైంది దాంతో నష్టం జరుగుతుంది మనకు.